గౌతమి హై స్కూల్ 2025 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి 596, 594, 591, 590, 589, 586, 586, 585, 584, 576 వంటి మార్కులతో ప్రభంజనం. 590కి పైగా నలుగురు, 570కి పైగా 15 మంది, 550కి పైగా 33 మంది, 500కు పైగా 70 మంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు. ఈ విద్యా సంవత్సరం నుండి లెక్చరర్స్ జేఈఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి హై స్కూల్. ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ గౌతమి హై స్కూల్, చీరాల. సెల్ నంబర్ 9247472417, తేరాల 7396344837, ఇంకొల్లు 8125184043. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. బాపట్ల జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ రోజు సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనకాని సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ వెంకటరమణ, జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఏదైతే పిడుగురాళ్ళ ఓడరేవు 4 లేన్ గ్రీన్ ఫీల్డ్ ఉందో ఆ హైవే, అది కూడా డిసెంబర్ నాటికి పూర్తి చేసుకునే దిశగా మనం కొనసాగుతా ఉండాలి అని చెప్పి ముఖ్యమైనటువంటి మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ ని అలాగే స్టేట్ హైవేస్ ని కార్యక్రమాన్ని అక్కడ జరుపుకోవడం కూడా మనం చేశాం. అట్లానే మనము అద్దంకి కాన్స్టిట్యుయెన్సీలో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం చేపడుతూ ఉన్నాం. సో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని, సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేసుకుంటే జిల్లా కలెక్టర్ ఉంటారు ప్రతి జిల్లాలో. దానికి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదులో ఎంటైర్ రాష్ట్రంలోనే మనం సో ఈ విధంగా అందులో కూడా పొగాకు కాలుస్తారు కూడా సార్. అంటే స్టోరేజ్ కి అంటే సార్ ఇప్పుడు దానికి ఉన్నటువంటి షెల్ఫ్ లైఫ్ ప్రకారం వాళ్ళు టార్పాలిన్స్ అవి వేసుకొని ఆల్రెడీ అవన్నీ కూడా ఫుల్ అయిపోయి ఉన్నాయనేటటువంటి ఉద్దేశంలో కూడా కంపెనీలు వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి కొనుగోలు. ఈ బ్లాక్ బర్లీకి ఇంటర్నేషనల్ ఏ విధంగా మార్కెట్ ఉంది, తర్వాత అదే విధంగా వేరే స్టేట్స్ లో ఏ విధంగా ఉంది, మన స్టేట్ లో ఎందుకు ఈ విధంగా అయిందని ఒక రిపోర్ట్ ఇస్తే అందరు మెంబర్స్ అందరికి సర్క్యులేట్ చేయండి. నెక్స్ట్ ఇరిగేషన్. సో ఇప్పుడు రెజల్యూషన్ పాస్ చేసే విధంగా శుక్రవారం రోజున మన స్థాయిలో చేస్తున్నాము. అట్లే 3 జిల్లాల నుంచి కూడా సమాచారం తీసుకుంటున్నాము. అదే విధంగా GOM అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దగ్గరికి కూడా వీళ్ళని డేట్ తీసుకొని అందరినీ తీసుకుంటాం. అట్లనే సార్ చెప్పినట్టుగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చెప్పినట్టు క్రిమినల్ కేసెస్ కానీ ఎసెన్షియల్ కమోడిటీస్ ఏదైనా యాక్ట్ కింద మనం ఏమైనా ముందుకు పోగలమా అనేది కూడా మనం చూస్తాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విల్ కలెక్ట్ ఓన్లీ ప్రిన్సిపల్. మన డిజిటల్ అసిస్టెంట్ ఇప్పుడు ఎవరి పేరు కట్టించుకుంటున్నారు? ఇంతకుముందు కేవలం మనం ఆ పేరు రాసేవాళ్ళం అంట, బట్ ఆన్లైన్ లో బేసిక్ పాత రైతు ఎవరున్నదో అతని పేరు వస్తుందంట. సో ఇప్పుడు సేమ్ భూమి ఉంటాయి, ఇంకో రకాల భూమి ఉంటాయి. గతంలో చేతులు మారినాయి. ఇప్పుడు నా భూమి ఉన్నాడు, ఈయన పొజిషన్ లో నాకు రాత్రి వచ్చింది నోటీస్ కి. ఇక్కడ కాదు, కృష్ణా జిల్లాలో వచ్చింది. ఇది నా పేరు రిఫ్లెక్ట్ అవుతుంట. నా పేరు రిఫ్లెక్ట్ అయ్యి రిసీట్ ఇస్తే కనుక మళ్ళీ నా హక్కు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. లిటిగేషన్ కొత్త లిటిగేషన్ మనం రేజ్ చేస్తున్నాము అనేది నాకు రాత్రి వచ్చింది నోటీస్. సూర్యలంక బీచ్ అభివృద్ధి పనుల్లో మడం మెక్కలకు ఎటువంటి ఆటంకం కలగకుండా పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. సూర్యలంక బీచ్ ని సర్వాంగ సుందరంగా తయారు చేయడంలో అధికారులకి జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పలు సూచనలు చేశారు. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ వచ్చి మనం టెండర్స్ కాల్ఫర్ చేస్తున్నాం సార్. మొత్తం ప్రాజెక్ట్ మొత్తం 4 ప్యాకేజెస్ చేస్తాం సార్. ఒక ప్యాకేజ్ వచ్చి మన కెనాల్ ఉంది సార్, పేరాల కెనాల్ 2.5 కిలోమీటర్స్ మనం స్ట్రెంథెన్ చేస్తాం సార్. అక్కడ సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, 2 ఫ్లోటింగ్ జెట్టీస్ ప్రపోజ్ చేసాం సార్. సైకిల్ ట్రాక్ ఒకటి ప్రపోజ్ చేసాం ఇక్కడ కెనాల్లో
అంటే మొత్తంతో చిన్న సైకిల్ ట్రాక్ లాగా ప్రపోజ్ చేసాం సార్. లేదా దాన్ని మనం వాకింగ్ But mangrove you should not touch. Mangrove is an environmentally high hotspot. Environmentally, in a global scenario or in Indian scenario, mangrove forest అనేది high importance, global importance in terms of the environment and ecology. Supposed to touch a single small plant or a leaf of the mangrove. Should keep in your mind. Yet, I mean, on the burns, you have, with the help of the forest department, with the help of the collector, you have to improve for growing the mangroves in a densed manner, both sides of the banks. ఒకసారి పెరాలి కెనాల్ బండి దగ్గర స్టార్టింగ్ ఒక ఫ్లోటింగ్ జెట్టి పెట్టాం సార్. ఇక్కడ మన కాన్ఫిడెన్స్ పాయింట్ ఉంది కదా సార్, 4 kilometers దాకా. ఈ హార్డ్ ఇంటర్వ్యూస్ ఎక్కువ ప్రపోజ్ చేయాలి సార్. కనుక వాకింగ్ కి ఏమన్నా పెట్టచ్చు సార్, వాకింగ్ పాత్. వాకింగ్ పాత్ కూడా మీరు మ్యాంగ్రూవ్ డిస్టర్బ్ చేయకుండా, అంటే ఒకవేళ మ్యాంగ్రూవ్ నాకు తెలిసి బిగినింగ్లలో అట్ ద స్టార్టింగ్ పాయింట్ నుంచి కొంచెం దూరం వరకు లేదు, లేదు సార్. అవును సార్. అట్ ఎ సర్టెన్ వెరీ లిటిల్ డిస్టెన్సే లేదు, ఆ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయింది. అది పట్టడం దాకా మ్యాంగ్రూవ్ థిక్గా ఉంది. మ్యాంగ్రూవ్ చూడడం అనేదే మీ టూరిజం అట్రాక్షన్. బోట్ సైడ్ మీ జట్టీలో వెళ్ళేవాడు మ్యాంగ్రూవ్ని ఎంజాయ్ చేస్తాడు, థిక్ గ్రీన్ని, అందులో ఉన్నటువంటి ఎండేంజర్ స్పీసీస్, పిల్లి ఏవో ఉంటాయి దాంట్లో, ఆ పిల్లి అవి. అండ్ సమ్ ట్రైబల్ పీపుల్ ఆర్ ఫిషింగ్, ఆ మ్యాంగ్రూవ్లోనే వాళ్ళు ఫిషింగ్ చేసుకుంటారు, అది చూస్తారు. అండ్ సమ్ ఉంటుంది ఎండేంజర్ స్పీసీ మ్యాంగ్రూవ్ క్యాట్ ఏదో ఉంటుంది ఒకటి, దాన్ని ఏదో అంటారు, బిగ్ సైజ్, అది దొరుకుతుంది, కనపడితే చూస్తారు. అండ్ మధ్యలో ఒక చోట ఎక్కడో ఐలాండ్ లాగా ఉంది, అక్కడ ఏదైనా అంటే టీ కాఫీ అలాంటివి తీసుకోవడానికి అలా ఉంటుంది. అది సమ్మన్నత ఆశయంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు మహా ఆశయంతో ముందుకు సాగుతున్నారని, మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక పండుగ అని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు మాజీ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. పరచూరు నియోజకవర్గ మహానాడు ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడారు. మనం ఉన్నప్పుడు గత ప్రభుత్వం చూసాం, రాక్షస నుండి ఎన్నో కష్టాలు వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారు ఏలూరు సాంబశివరావు గారిని మొట్టమొదటిసారిగా ప్రస్తుతం నియోజకవర్గం వచ్చినప్పుడు ఎంతో నిరుత్సాహంగా ఉన్న ఈ కార్యకర్తల్ని ఉత్తేజపరుస్తూ ముందుకు సాగినటువంటి విధానం మనం చూసాం. ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా ప్రతి కార్యకర్తకి తోడుగా ఉంటూ తెలియజేస్తే ఆ రోజు చాలా కేసులు మనం వేయాలి. అలాగే పంచాయతీ ఎన్నికల్లో కానీ సాధారణ ఎన్నికల్లో కానీ దాదాపు 200 మందికి పైగా మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద, నాతో సహా 200 మందికి పైగా కార్యకర్తల నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టారు. వాటన్నిటినీ కట్టుకొని నిలబడి కొట్లాడి 24,000 మెజార్టీ అంటే ఈ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు సాధ్యపడలేదు. అది కేవలం మీ యొక్క తెగింపు, మీ యొక్క కసి, పట్టుదల, మీరు చూపెట్టిన ప్రేమ 24,000 కోట్ల మెజార్టీతో కనపడిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. 3 సార్లు మీ ప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరోసారి తెలియజేసుకుంటూ ఈ
చీరాల ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో నూతన సూపరింటెండెంట్ పేట శ్రీకాంత్ ని కలిసి బొకే ఇచ్చి అభినందనలు తెలిపిన నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్ కాలిష. గత కొన్ని రోజుల క్రితం చీరాల ఏరియా వైద్యశాలలో జనరల్ సర్జన్ గా విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన పేట శ్రీకాంత్ ని కలిసి దివ్యాంగుల సదరం సర్టిఫికేట్ వైద్య పరీక్షలకు వచ్చినటువంటి వారికి ఎదురవుతున్న ఇబ్బందుల్ని పరిష్కరించాలని కోరిన వెంటనే స్పందించి సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా అధ్యక్షులు ఇరుపని వెంకటేశ్వర్లు, సాలెహా, కొండలు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎరుపనాగేశ్వర, దివ్యాంగుని. నేను రైల్వే కన్స్ట్రక్షన్ అప్లై చేసుకోవడానికి చీరాల గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను. వస్తే ఒక డాక్టర్ గారేమో నేమ్ ప్లేట్ లేదన్నారు, ఒక డాక్టర్ గారేమో రౌండ్ సీల్ లేదన్నారు, ఒక డాక్టర్ గారేమో మీకు ఎక్కడైతే సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఇక్కడ పెట్టరని చెప్తున్నారు. మేము వికలాంగుల్ని ఎంత దూరం వెళ్ళి చూపించాలి, ఇవన్నీ ఎక్కడెక్కడ చేయించుకోవాలో మాకు తెలీదు. వికలాంగుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ చీరాల గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్. దయచేసి పై అధికారులు స్పందించి దీని మీద కొంచెం యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. నా పేరు ఏడుకొండలు, మాది వేటపాలెము, పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్. నేను రైల్వే కన్స్ట్రక్షన్ కోసం వచ్చాను. 2010లో కన్స్ట్రక్షన్ రైల్వే డాక్టర్ సర్టిఫికేట్ తీసుకున్నాను. రైల్వే కన్స్ట్రక్షన్ ఎక్స్పైరీ అయిపోయింది. మళ్ళీ రైల్వే కన్స్ట్రక్షన్ తీసుకోవడానికి వస్తే డాక్టర్ గారే మా దగ్గర సీల్ లేదు, మీకు ఎవరైతే డాక్టర్ గారు ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేశారో ఒంగోలు రిమ్స్లో చేశారంటున్నారు కాబట్టి ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ చేయించుకోమంటున్నారు. సైన్ కానీ స్టాంప్స్ కానీ అవన్నీ అక్కడ చేయించుకోమని చెబుతున్నారు. మేమైతే అటు ఇటు తిరగలేక ఏరియా హాస్పిటల్ చీరాల వచ్చాము. షేక్ కాలిష, నవ్యాంధ్ర వికలాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు. చీరాల ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో దివ్యాంగుల ఇబ్బందులు వర్ణనాతీతం. ఎందుకంటే ఈరోజు కూడా క్యాంపు జరుగుతుంది. ఇక్కడ క్యాంపుకు వచ్చిన వాళ్ళకి సరైన సౌకర్యాలు ఏర్పరచలేదు. కొత్తగా వచ్చిన సూపరింటెండెంట్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. రైల్వే పాసుల కోసం వచ్చిన వికలాంగుల్ని మీరు ఎక్కడైతే తీసుకున్నారో సర్టిఫికేట్లు, ఆ డాక్టర్ గారే మీకు రైల్వే కన్స్ట్రక్షన్ ఫారం ఇస్తారని చెప్తున్నారు. వెంకటేశ్వర్లు గారికి 2010లో ఇచ్చారు సర్టిఫికేట్లు. ఇచ్చి 15 సంవత్సరాలు అయితే ఇప్పుడు ఆ వైద్యుడు ఎక్కడున్నాడని చెప్పి ఏ ఊరికి వెళ్ళి వెతకాలా? ఒక రైల్వే కన్స్ట్రక్షన్ ఫారం మీద సంతకం పెట్టడానికి వైద్యాధికారులు ఈ విధంగా మాట్లాడటం శోచనీయం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుకుంటున్నాము. లేని పక్షంలో ఇది దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాము. ధన్యవాదాలు. ప్రయాణిస్తున్న వాహనం టైరు పేలి ఇన్నోవా కారు బోల్తా పడటంతో 3 పాలిటెక్నిక్ విద్యార్థులు మృతి చెందగా మరొక 6 విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు. విషాదం నింపిన ఈ ఘటన మంగళవారం సాయంత్రం చీరాల మండలం వాడరేవులోని మెడికల్ కాలేజీ సమీపంలో జరిగింది. గుంటూరు తెనాలి ప్రాంతానికి చెందిన గుంటూరు ఎంపీటీఎస్ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు 9 మంది వాడరేవు సముద్ర స్నానానికి వచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. తిరుగు ప్రయాణంలో ఇన్నోవా టైరు పేలి వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న రోహిత్ కుమార్ నాయక్ 19 సంవత్సరాలు, అజయ్ 18 సంవత్సరాలు అనే విద్యార్థులు సంఘటన స్థలంలో దుర్మరణం పాలయ్యారు. రోడ్డు ప్రమాదం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రుల్ని చీరాల ఏరియా వైద్యశాలకు తరలించే క్రమంలో కార్తిక్ అనే మరొక విద్యార్థి మరణించారు. క్షతగాత్రులైన మిగిలిన 5 విద్యార్థులు పాసాల దేవదత్త, కష్టాల శామ్యుల్, కొడమల హోసన్న, పసుపులెట్టి విష్ణు, శశాంక్, వట్టికోటి తనుష్, వెంకట నాగసాయి, అచ్యుత, ప్రణీష్ తదితరులు చీరాల ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల సమయంలో మన వాడరేవు పిడుగురాళ్ళ కొత్త హైవే మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. గుంటూరు నుంచి సుమారు 9 మంది యువకులు AP26 AR 1111 ఇన్నోవా కారులో మధ్యాహ్నం 1 గంట సమయంలో గుంటూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. చీరాల బీచ్కి వచ్చాడు, వాడరేవు బీచ్కి. అక్కడ స్నానాలు అవి చేసుకుని 5 గంటల సమయంలో వాడరేవు నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యారు. రిటర్న్ అయ్యే క్రమంలో కొంత దూరం వచ్చిన తర్వాత ఆ డ్రైవర్ రోహిత్ కుమార్ నాయక్ అని అతను చేపలు తెచ్చుకుందామనే ఉద్దేశంతో మళ్ళీ వాడరేవు వైపు బయలుదేరారు. యూటర్న్ తీసుకుని బయలుదేరే క్రమంలో ఈ వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టుకుంటా పోవడం, తర్వాత దాంట్లో ప్రయాణం చేస్తున్న
పిల్లలు బయట పడిపోవడం జరిగింది. ఒక 2 వ్యక్తులు అక్కడే చనిపోయారు. మన బండి నడుపుతున్న రోహిత్ కుమార్ నాయక్ అండ్ అజయ్ అనే అతను, కార్తీక్ అనే అతను చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకునే సమయంలో చనిపోవడం జరిగింది. మిగతా దాంట్లో మొత్తం 9 మంది ఉన్నారు, 3 చనిపోయారు, 5 మంది దెబ్బలు తగిలింది. తర్వాత ఇంకొక ప్రాణేష్ అనే అబ్బాయికి ఎటువంటి దెబ్బలు లేవు. ఈ కేసు దర్యాప్తు చేస్తా ఉన్నాము. చీరాల సిఐ గారు దర్యాప్తు చేస్తా ఉన్నారు. వాళ్ళందరినీ, గాయపడిన వాళ్ళందరినీ కూడా మనం చీరాల ఏరియా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. వినుకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపేలాగా చర్యలు తీసుకుంటున్నామన్న ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి సమీపంలోని రాజీవ్ రజక కాలనీలో తాగునీటి పైప్ లైన్ పనులకి ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు జీడీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమం మంచినీటి పథకాన్ని మన ఆంజనేయులు గారు అలానే మక్కిన మల్లికార్జున గారి చేతుల మీదుగా ఓపెన్ చేస్తున్నారు కాబట్టి వారికి మీరు అందరూ చప్పట్లతో వారికి అభినందనలు తెలుపుతారని చెప్పేసి కొండ గారిని అలానే మన పి సురేష్ అన్న గారిని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. అలానే గ్రామ పార్టీ ప్రెసిడెంట్ 9,80,000 రూపాయలతో మంచి వాటర్ పైప్ లైన్ వేసుకుంటున్నాం. 210 మందికి మంచి కనెక్షన్లు, ఇంటింటికి ట్యాప్లు ఇవ్వబోతున్నామని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. సో ఈ మంచి కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు అందరూ నన్ను మంచిగా ఆందోళనలు ఇచ్చి మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించారు మీ అందరు కూడా. సో నా గెలుపు మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే, మీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందంటే మీ అందరి సహకారం. ఈరోజు ప్రజలు రుణం తీర్చుకోవడానికి ఇలాంటి అవకాశాలు వచ్చినందుకు మాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. ఈరోజు ఈ కాలనీలు వేస్తున్నాం, అంతగా భవిష్యత్తులో టౌన్ లో ప్రతి బజార్కి కూడా కొత్త పైప్ లైన్లు వేసి మంచిగా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. బీజేపీ రాఘవుల్ గారు కూడా ముందుకు రావాలా. మన గ్రామ పార్టీ అధ్యక్షుడు శివమల్లారెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు, మాజీ శాసన పక్కన గారికి అందరికి అభినందనలు తెలియజేస్తున్నా. సురేష్ గారు చెప్పారు అంగన్వాడీ సెంటర్ కావాలని మన పెద్దలు చెప్పారు. తప్పనిసరిగా అంగన్వాడీ సెంటర్ కావాలి, నేను ప్రభుత్వానికి రాసి పెడతాను. కొంచెం అది రావడానికి కొంచెం టైం పడుతుంది, 1-2 ఏళ్ళు పడుతుంది అది రావడానికి. ఇప్పుడు నుండే ప్రపోజల్ పంపిస్తాను మీకోసం. అంగన్వాడీ సెంటర్ వస్తే చిన్నపిల్లలందరినీ ఇక్కడే చదివించవచ్చు 1-2 తరగతుల దాకా. అంటే తప్పనిసరిగా అంగన్వాడీ సెంటర్ తీసుకురావడానికి నాకు కృషి చేస్తాను. గవర్నమెంట్ కూడా లెటర్ పంపిస్తానని మనగా. ఇప్పుడు మంచి పైపులు నేర్పిస్తున్నాం. భవిష్యత్తులో సిమెంట్ రోడ్డు వేయాలా, సైడ్ కాలువలు కట్టాలి. అలాగే కరెంటు, అక్కడ ఎస్టీ కాలనీకి కరెంటు సమస్య ఉంది, దాన్ని కూడా ఏడీ గారితో మాట్లాడి ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తాం. మరి ఈ కాలనీ భవిష్యత్తులో బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలి. ఇల్లు లేని పేదలకు ఇల్లు కూడా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ మరియు శాసనసభ్యులు జీవీ ఆంజనేయుల సూచనల మేరకు వినుకొండ పురపాలక సంఘం నందు అంతర్జాతీయ యోగా మాసోత్సవ కార్యక్రమం మే 21 నుంచి జూన్ 21 వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా లయోలా హై స్కూల్ మరియు ఎన్ఎస్పీ సాయిబాబా గుడి ప్రాంగణం నందు మొదటి రోజు జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడారు. యోగా యొక్క ప్రయోజనాలు అపారమైనవని మరియు విస్తృతమైనవని ఈ సందర్భంగా తెలియజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ షకీలా దస్తగిరి మాట్లాడుతూ యోగా వలన మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సు, మానసిక స్పష్టత మెరుగవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, కౌన్సిలర్లు పాపసాని బ్రహ్మయ్య, టీవీ సురేష్ రెడ్డి, నాగేష్, యోగా గురువులు, మున్సిపల్ సిబ్బంది మరియు యోగా సాధకులు పాల్గొన్నారు. నిత్యం మనకుండే అనేక సమస్యల నుంచి ఒత్తిడిపోవటానికి ఈ యోగా అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి దీనిని
నిత్య అభ్యాసం కింద చేసుకుంటే మనం మానసిక ఒత్తిడి నుంచి అలాగే శారీరక ఆరోగ్యాన్ని నుంచి కూడా మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకి యోగా ప్లేస్ అనే ఉద్దేశించి అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రతిసారి వింటున్నది మాకు టైం లేదు అనేది ఒక సాకుగా చెప్తారు కానీ మన నరేంద్ర మోడీ గారి కంటే, మన సీఎం చంద్రబాబు నాయుడు కంటే, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కంటే మనం బిజీనా? కాదు కదా. వాళ్ళు యోగా అభ్యాసం చేసే వాళ్ళ పనులు స్టార్ట్ చేస్తారు. మరి వాళ్ళకు ఉన్న టైం మనకి ఎందుకు ఉండదు? మనం కేటాయించుకోవాలి, మనం ఇంట్రెస్ట్ చూపించాలి, అప్పుడే మనం యోగా చేయగలము. యోగా చేసిన రోజు మీరు ఒకసారి గమనించండి, చెయ్యని వాళ్ళు స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ సోదరులు చక్కగా యోగా చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారు, డైలీ వస్తారంట. వీళ్ళంతా ప్రముఖులే, వీళ్ళకి టైం లేదనేది ఏం లేదు, ఉన్న టైంనే సద్వినియోగం చేసుకుంటారు. ఇంకొకటి చాలా మంది అనే మాట, ఇంకొకటి అలసటగా ఉంటది అని. నిజంగా అలసట అనేది మనకి శారీరకంది కాదు, మానసికంది. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ మహానాడు నర్సరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ పతాకాన్ని పార్టీ జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, నర్సరావుపేట ఎమ్మెల్యే చందలవాడ అరవిందబాబు, చిలుకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, మాచల్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, పెద్దకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, వివిధ హోదాల్లోని రాష్ట్ర జిల్లా స్థాయి నేతలు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ తొలి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు విగ్రహాలకి టీడీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఆలోచించి కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అనేక రకమైన సాఫ్ట్వేర్లో మీరు చూశారు. గత 1974 మధ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనం మహానాడు పెట్టుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఆనవాయితీగా పెట్టుకొని మనం ఈ సంవత్సరం పాటు పార్టీ అభివృద్ధి కోసం పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఈ సభలో చర్చించుకొని ఆ సంవత్సరం పాటు మనం తీర్మానాలు పాస్ చేసుకొని ఒక పక్క అభివృద్ధి, మరో పక్క పార్టీ రెండింటిని కూడా మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మహానాడు ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. కాన్స్టిట్యూన్సీ లెవెల్లో, తర్వాత జిల్లా లెవెల్లో, తర్వాత రాష్ట్ర లెవెల్లో 27, 28, 29 కూడా ఎప్పుడూ జరపని విధంగా కడప జిల్లాలో తరపాలని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనందరం కూడా అక్కడ జరుపుకుంటాం. ఆ 3 రోజుల్లో మీరు హోదాలో ఉన్న అందరూ కూడా అక్కడికి వచ్చి జయప్రదం చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను. మీ అందరూ తెలియదు కాదు, మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో ఏ విధంగా మహానాడు జరిపాము మీ అందరూ కూడా పక్కన చూశారు. అంతకంటే బాగా జరపాలనే ఉద్దేశంతో మేమందరం కూడా గడిచిన 10 రోజుల నుంచి పనిచేస్తా ఉన్నాం. అక్కడ మాట్లాడడం ఏదో ఒకటి చేస్తాం, ఏదో ఒకటి బెదిరిస్తామని ప్రయత్నిస్తూ ఉంటారు. బయట బెదిరించడం, లోపల కాలు పట్టుకోవడం అలవాటు. కానీ అటువంటి వారి గురించి మనం ఎక్కువగా ఆలోచించి టైం వేస్ట్ చేసి అనవసరం. నిజంగా కొట్టాలి, నిజంగా చేయాలి, నిజంగా ఎండబడాలి అంటే మనకంటే పైన వాళ్ళతో ఎండబడాలి. నిజంగా మనకు అనుకుంటే అనవసరంగా ఆమె టైం వేస్ట్ చేసి దయచేసి వాళ్ళు ఇక్కడ మాట్లాడితే వాళ్ళకి ఎక్కువ ఇస్తూ కూర్చుంటే మనకు అంత టైం అంతా రాలేదు. దాని బదులు అసలు మాట్లాడితే పార్లమెంట్ లో అవకాశం వచ్చింది, మాట్లాడాం, అది ఎక్కడ దాకా వెళ్ళిందో చూశారు. అలాగే పుల్లారావు గారు కూడా ఆ లెవెల్కి వెళ్ళి అనవసరం అనుకున్నారు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతా ఉన్నారు. మిగతా కూడా మిగతా ఎమ్మెల్యేలు అందరూ చూసినాక అందరూ అదే చేస్తాం. మనకి ఎందుకు మనం పని చేసుకుంటే అందరూ కాన్సెప్ట్ మిమ్మల్ని కూడా పోయేది అదే ఉంటుంది. మనోడన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టబట్టి ఈరోజు మనందరం కూడా గర్వంగా కాలు ఎగరేసుకొని సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చాటి చెప్పినటువంటి అన్న ఎన్టీ రామారావు గారి మార్గంలో మనం ముందుకు వెళ్తున్నాం. ఇసుక అమ్ముకొని, బ్రాందీ విస్కీలు అమ్ముకొని దోచుకున్న పార్టీ కాదు మంది. గ్రామానికి ఒక
దోపిడీదారులు తయారు చేసిన పార్టీ కాదు మంది. పార్టీ కోసం, సమాజం కోసం ఎకరాలు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని త్యాగాలు చేసిన కార్యకర్తలు ఉన్న పార్టీ, గర్వపడే పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఎంతో మంది కార్యకర్తలు ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కారణం అన్న ఎన్టీ రామారావు గారు చెప్పారు, దీక్ష కొనసాగాలని. తెలుగుదేశం పార్టీలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ముఖ్యంగా ఇక్కడున్న పెద్దలందరూ కూడా ప్రజల్ని చైతన్యవంతులు పరిచి, ముఖ్యంగా మన ఎడపతి గారు ఇట్లాంటి మాటలు పెడతా ఉంటారు ఇక్కడ మీటింగ్ లో. అందుకనే మన పాట వదిలేదు ఇప్పుడు. అంటే జనాలు ఉత్సాహం పడాలి, అందరూ కూడా సంతృప్తిగా ఉండాలి. 5 ఏళ్ళు కష్టపడ్డారు, ఒకటి కూడా ఏర్పాటు చేసుకున్నాం, అందరం కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. మరి ఇందాకనే మన ఎంపీ గారు చెప్పారు, నదులు అనుసంధానం చేస్తున్నాము, రోడ్లు అనుసంధానం చేస్తున్నాము, ఎవరైనా ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. పల్నాడు జిల్లా నర్సపేట స్థానిక సత్తెనపల్లి రోడ్లోని కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవంలో పాల్గొన్న పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణపాపు, పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మరియు వివిధ ప్రభుత్వ అధికారులు. ధ్యానంలో అనేక పేర్లు ఉన్నాయి. కీ కాన్సెప్ట్ యోగా అంటే కలయిక. మీరు ఎక్సర్సైజ్ చేయకుండా యోగా చేయడం అంటే మీ మైండ్ ని శరీరంతో కలిసి చేసేది. ఇది మనం కొన్ని చేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకేనా? అందరూ లేచి ఆ విధంగా ఉంటుంది శ్వాస. శ్వాస అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏం జరుగుతుందంటే మీ ఆలోచన స్థితి తగ్గుతుంది. మ్యాక్సిమం కింద కాలు కదలకుండా ఉంటే ఇక్కడ ఫ్లెక్సిబుల్ కావాలి. బ్రహ్మాండమైనటువంటి మనస్సును ఏర్పరచుకొని, అంటే ఆలోచన రూపంగా ఒక భంగిమలో మనం చేస్తుందంటే నేను ఎంతవరకు కొయ్యాను, ఎంతవరకు కొయ్యాలని ఆలోచిస్తున్నారు. ఇతర ఆలోచనలు, ధ్యానంలో ధారణ, అది మొదటి స్టెప్. జీవాత్మని పరమాత్మ అనుసంధానం చేసే ఆలోచన రేఖని జీవాత్మను దర్శించి ఆ జీవాత్మని పరమాత్మతోటి అనుసంధానం చేసే రాజయోగం. అందువల్ల పతంజలి మహర్షి క్రీస్తు పూర్వం 5,000 సంవత్సరాల క్రితం శరీరాన్ని మనస్సు ద్వారా సాధన చేస్తూ నిర్మలమైనటువంటి మనస్సును ఏర్పరచుకొని జీవాత్మని పరమాత్మ అనుసంధానం చేసే ఆలోచన రహితంగా ఉంచుకొని జీవాత్మను దర్శించి ఆ జీవాత్మని పరమాత్మతోటి అనుసంధానం చేసే రాజయోగం. రెండచింతల గ్రామంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ నందు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెండచింతల మండల ఎంపీటీఓ సరోజినీ దేవి పాల్గొని యోగా వలన ఉపయోగాలు వివరించారు. గడము అనుకోవాలి, మొబైల్ అనుకోవాలి, సీట్ బాగా పైకి వేసి ఉండాలి, 2 ఆఫీసులు మన అడ్మిట్ వేస్తూ ఉండాలి. ఇది చూడండి. గడుదాకా అక్కడి నుంచి బయట హైట్ చేసినప్పుడు ఒకే శ్వాస హైట్ చేసినప్పుడు శ్వాస తీసుకోవాలి, ఉండేటప్పుడు శ్వాస పెట్టుకోవాలి. తర్వాత ఒక కొండ తర్వాత ఏ కాలేజ్ మనం రైట్ సైడ్ కాలేజ్ తీసుకున్నాం కదా, రైట్ సైడ్ కాలేజ్ మళ్ళీ ముందు తీసుకెళ్ళి మనం ఎక్కడైతే మనం చూస్తున్నామో అదే తీసుకురావాలి. 2 ఆఫీసులు మళ్ళీ 2 కాలుగా ముందు తీసుకొచ్చి పాద హాసాలు
మళ్ళీ పైకి లేచి బ్యాక్ చేయాలండి. చేతి వెనక చాపండి, ఆకాశం వైపు చూసుకోండి. తర్వాత ఇది నమస్కారం. ఇది మొత్తం కలిపి సూర్యుడు, ఇదే సూర్య నమస్కారాలు 12 సైకిల్స్. ఇలాగ రోజు 12 సైకిల్స్, అంటే లెఫ్ట్ రైట్ కలిపి 12 ఒక సైకిల్. ఇది 12 సార్లు సైకిల్స్. మనం చేసే కొద్ది స్పీడ్ పెరుగుతుంది కాబట్టి మొత్తం అన్ని వ్యక్తులు కూడా 30 మినిట్స్ లో అయిపోవాలి. ఒక నిమిషానికి ఒక సైకిల్ చేయగలిగే వాళ్ళు ఉన్నారు. అంటే ఆ నిమిషం మనం రావచ్చు రోజు మనం ట్రై చేసినట్లయితే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.